ఎక్కడికి పోవద్దు, కూసున్న జాగలకే అన్నీ రావాలి అంటే వస్తే ఆ చెప్పుర్రి. అవసరాన్ని బట్టి ఎక్కడికైనా పోవాలి, కాగల కార్యం చేసుకొని రావాలి. అందుకే మన లీడర్ సాబులు తాపకోసారి ఢిల్లీ విమానం ఎక్కుతుంటారు. పెద్ద మనుషులతోని మాట ముచ్చట్లు చేసి ఏదో ఒక తీరుగా రాష్ట్రాన్ని ఎగరబెట్టాలని చూస్తుంటారు. ఇట్లనే ఇగో ఢిల్లీలో సీఎం రేవంత్ సార్ మీటింగ్లు జోరుగా నడుస్తున్నాయి. పాండ్రి ఒక్కసారి అరుసుకుని వద్దాం. రెండో మలక కట్టుడు పని చాలు చేసి మెట్రో రైలును పట్నం అంతా ఉరికిద్దామని చూస్తాంటే వాళ్ళు వీళ్ళు అడ్డం పడుతుండ్రని మొన్న గట్టిగా కోపం అయిండు కదా సీఎం రేవంత్ సారు. అందుకేనేమో అసలు కథ ఏంటిదో చూద్దాం అన్నట్టు ఆయితారం ఢిల్లీకి పోయిండు. సోమవారం సెంటర్ మంత్రులతో మీటింగ్ అయ్యిండు. అట్లనే రైళ్ల మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ముచ్చట్లయినాయి. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే నిప్పు ఉప్పు లెక్క చిటపటం అంటున్న ఇద్దరు లీడర్ సాబులు గదే సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, సీఎం రేవంత్ సారు ఇద్దరు ఒక్కటే మీటింగ్ లో కూర్చుండ్రు. మీదికేంచి రైళ్ల మంత్రిని కలవాలని సీఎం సారు లేఖ రాస్తే కిషన్ రెడ్డి సారే టైం ఇప్పించిండట. రెండో మలక మెట్రో పనులు, అప్పులు తెచ్చుకునే ముచ్చట్లు, పడావు పడ్డ పనుల మీద ముగ్గురు కూర్చొని మంచిగానే మాట్లాడుకున్నారట. మరిగా వ్యవహారం ఎట్టెట్లా ముంగట పడుతుందో పోత తెలుస్తుంది గాని నాలుగుట్ల కొట్లాడినట్టే ఉంది, నా మాట కుదిరినట్టే ఉంది అన్నట్టు గల్లీలో గట్టిగానే లడాయి పెట్టుకుంటారు గాని ఢిల్లీలో మాత్రం కూర్చొని మాట్లాడుకుంటారు. మంచి ముచ్చట్నే అనుకుంటారట చాలా మంది. మేరేసే జోడో అన్నట్టు సెంటర్ వాళ్ళు స్టేట్ సర్కార్ వాళ్ళు కలిసి కట్టుగా నడిస్తేనే రాష్ట్రం వెలుగులైతుందని అనుకుంటారట ఇంత మంది. మరిగా చూడాలి సీఎం సారు ఢిల్లీ టూర్ తోని తెలంగాణలో ఏ పనులు ఎట్టెట్ల పరుగులు పెడతాయో.